మేషరాశి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మేషరాశి ఫలాలను చెప్తున్నాను, మాస ఫలితాలని. ముందుగా మనకి మేషరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది జూలై నెలలో అన్నది మనం కనుక చూసుకున్నట్లయితే, కుజుడు మరి జన్మంలో, ఆ తర్వాత తృతీయ స్థానంలో రవి బుధ శుక్రుల సంచారం, గురుడు ధనస్థానంలో, వ్యయంలో రాహువు, లాభంలో శని, షష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహం. ఈ విధంగా ఉండడం వల్ల మనకేమవుతుందంటే, వృత్తి ఉద్యోగ విషయాల్లో బోత్ ప్రైవేటు తర్వాత గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ వృత్తిలో దినదినాభివృద్ధి కనబడుతుంది. అలాగే ఆదాయాలు కూడా దినదినాభివృద్ధి కనబడుతుంది. అంటే వ్యయాలు ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధన ఆదాయానికి ఏ విధమైనటువంటి ఢోకా లేదు. ఉద్యోగాల్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు, ఉద్యోగాలు ఎక్కడికి పోవు. కాబట్టి యాజమాన్యాల యొక్క దృష్టిని వీళ్ళు ఆకర్షిస్తారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు, యాజమాన్యాలు ఏం చేస్తాయంటే, పాపం కష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి జీతభత్యాలు పెంచడము, అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి చక్కగా వాళ్ళకు కూడా మంచి అనుకూలత, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యొక్క శత్రువులు, ఆ శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తయిపోవడం అనేటటువంటిది క్రమేపీ ఈ మేషరాశి వారిలో మనకు కనబడుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారికి స్త్రీలు, వాళ్ళకి మనస్సు ఎంతో కూడా ఇంతవరకు డిప్రెషన్గా ఉంది. అరే, మనం ఆడపడుచులు, అత్తగారులు, వీళ్ళు వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారనేటటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క బాధ పోతుందన్నమాట. చక్కగా అందరితో కలిసి వెళ్ళేటటువంటి స్వభావాన్ని వాళ్ళు నేర్చుకొని, అత్తగారు, మీ ఆడపడుచులు మీకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా సంతోషిస్తారు. మీ భర్త కూడా మిమ్మల్ని చక్కగా గౌరవించడం, ప్రతి దాంట్లో కూడా ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి అని మిమ్మల్ని సంప్రదించడం, ఇవన్నీ కూడా చాలా అమిత ఆనందాన్ని ఇస్తాయి మీకు. అసలు కష్టాలనేటటువంటివి మర్చిపోతారన్నమాట. ఇక పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి, పిల్లల్లో ఈ మాసంలో చక్కగా మనకి ఏ విధమైనటువంటి తలపోట్లు తీసుకురారు. మరి స్కూళ్ళల్లో, కాలేజీల్లో చేరేటటువంటి సమయం కాబట్టి కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది పరిపాటి. ఆ విధంగా మనకి ఈ వ్యాపారాలు, ఏ వ్యాపారాలు చేయాలి, ఏ వ్యాపారాలు చేయకూడదు అని అంటే, ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి ప్రాజెక్ట్స్ తీసుకునేటటువంటి కంపెనీలు, ఇలాంటివి పెట్టడం కొంచెం డేంజరే. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్లో మనకి సేల్స్ సర్వీసులు, వాటికి అసలు సేల్స్ సర్వీసులకి అసలు తిరిగి ఉండదు. అలాంటిది మేషరాశి వాళ్ళు కనుక చేసినట్లయితే వాళ్ళకి లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే లాభంలో ఉన్నటువంటి శని వల్ల ఏజెంట్లకి, చక్కగా మార్కెటింగ్ ఏజెంట్లకి, అన్ని వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. ఎల్ఐసి ఏజెంట్స్కి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే ఇంకా అసలు వాళ్ళు తిరిగి లేదనమాట. అలాగే బిల్డర్లు కూడా మనం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు మంచిగా సంపాదిస్తారు, చక్కటి రేట్లు. మరి ఇప్పుడు మనకి ఆంధ్రాలో కూడా కొత్త ప్రభుత్వం రావడం, అక్కడ కూడా విజయవాడ, అమరావతిలో కొత్త కొత్త బిల్డింగ్లు మరి ప్రారంభించడం, బిల్డర్లంతా అక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడ హైదరాబాద్లో కొంచెం తగ్గడం, ఇలాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ వల్ల బిల్డర్లు అధికమైనటువంటి ఆదాయాన్ని అక్కడ కూడా వెళ్ళి విస్తరిస్తారన్నమాట వీళ్ళు. అలాగే పెయింటర్లు, కార్పెంటర్లు, తాపీ మేస్టర్లు, వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటారు, మంచిగా ఉంటుంది, గుర్తింపు వస్తుంది. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గౌరవాలు. తర్వాత ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు హీరోయిన్లు, హీరోలకి మంచి గుర్తింపు ఉంటుంది. అంటే ప్రొడక్షన్ వింగ్ అంతా కూడా మరి అందరూ కూడా టెక్నికల్ ఫీల్డ్, అందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళకి తీసినటువంటి మేషరాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలు హిట్ అవ్వడం, వాళ్ళు చాలా సంతోషపడడం, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం.
అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి సంతానం ఎవరికైతే లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ సంతానం కలిగిన వెంటనే వీళ్ళ కొత్త కొత్త వ్యాపారాలు అదృష్టవశాత్తు పిల్లలు పుట్టిన వేళ విశేషంగా అనుకొని చక్కగా వ్యాపారంలోకి రావడం, లాభాలు రావడం ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు, వీళ్ళ శ్రమని యాజమాన్యాలు గుర్తించడం, ప్రభుత్వాలు గుర్తించడం, వీరికి స్పెషల్గా బోనస్లు, కొంచెం సబ్సిడీలు ఇలాంటివన్నీ కూడా కానుకలుగా ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మేషరాశి వారి మహిళలకి మనశ్శాంతి, జెంట్స్కి మనశ్శాంతి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి చక్కగా విదేశీ ప్రయాణాలు ఉన్నాయి. అయితే ఈ ఆల్రెడీ విదేశాల్లో సెటిల్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా పార్ట్ టైం జాబులు ఇంతవరకు కూడా దొరకనటువంటి వాళ్ళకి ఇప్పుడు దొరుకుతాయి. అలాగే ఇక్కడ ఇండియాలో ఉండి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి కదా, మరి ఫారిన్ ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇతర ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి కొంచెం మొన్న ఛాన్స్ అనేటటువంటిది లేకపోయింది. ఇప్పుడు ఈ జూలై మాసం నుంచి అవన్నీ కూడా పికప్ అవుతాయి. ఇక ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఈ నెలలో మనము ఈ రాహు జపము, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దానం చేసుకోవడం ఒకటి. 2, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి ఆమెకు కుంకుమార్చన చేసుకోవడం రెండోది. 3వది వచ్చేసరికి చక్కగా ఈ రాహుకి మనకి ఓం దుర్గాయై నమః అనేటటువంటి మంత్రంతో కానీ, ఓం రాహవే నమః అనేటటువంటి మంత్రంతో కానీ చక్కగా పూజ చేసుకోవాలి. ఇక ఔదుంబర వృక్షం, ఆ ఔదుంబర వృక్షానికి నీళ్లు పోస్తూ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా దాని కింద కూర్చొని గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా ఈ మేషరాశి వారికి ఈ జూలై నెలలో బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.